హాయ్ ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ గురించి చూద్దాం. సో ఇది ఏంటి, మనం ఏదైనా క్వశ్చన్ ఇస్తే ఇది జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ అని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, మనకి ఇచ్చిన క్వశ్చన్లో మీన్ అనేది ఉండకూడదు, నెక్స్ట్ స్టాండర్డ్ డేవియేషన్ అనేది ఉండకూడదు. మరి అలా అయితే ఏం ఉండాలి అంటే 2 శాంపిల్స్ అనేవి ఉండాలి. ఓకేనా, 2 శాంపిల్స్ ఉండి మీన్ స్టాండర్డ్ డేవియేషన్ అనేది ఉండకపోతే అప్పుడు దానికి మనం ఏ టెస్ట్ యూజ్ చేయాలి అంటే డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ అనే టెస్ట్ అనేది యూజ్ చేయాలి. సో మనకి తెలుసు ఈ ప్రాసెస్ అంతట్లో 5 స్టెప్స్ అనేవి ఉంటాయి. 5 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఏంటి, నల్ హైపోథసిస్ అంటే H0 అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో H0లో మనకి ఏంటి, ఇక్కడ 2 ప్రపోర్షన్స్, డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ 2 శాంపిల్స్ అంటున్నారు కాబట్టి, సో ఇక్కడ ఏంటి డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ అంటే ఏంటి, 2 ప్రపోర్షన్స్ అని అర్థం. ఓకేనా, సో ఏంటి ఇక్కడ P1 అనేది ఒక ప్రపోర్షన్, నెక్స్ట్ P2 అనేది ఒక ప్రపోర్షన్. సో P1 ఈజ్ ఈక్వల్ టు P2, అదేంటి నల్ హైపోథసిస్. సెకండ్ వన్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్లోకి వచ్చేసరికి ఏంటవుతుంది, P1 ఈజ్ నాట్ ఈక్వల్ టు P2 అయితే 2 టైల్ అవుతుంది, P1 గ్రేటర్ దెన్ P2 ఆర్ P1 లెస్ దెన్ P2 అయితే 1 టైల్. అంటే నాట్ ఈక్వల్ టు అయితే 2 టైల్, లెస్ దెన్ గ్రేటర్ దెన్ అయితే 1 టైల్ అనేసి చెప్తాం ఆల్టర్నేటివ్లో అయితే. సో డైరెక్ట్గా ఇక్కడ ఈక్వల్ టు అని చెప్పేస్తాం నల్ హైపోథసిస్లో. సో థర్డ్ వన్ వచ్చేసరికి ఆల్ఫా. ఆల్ఫా అంటే ఏంటి, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మనకి క్వశ్చన్లో 5%, 1%, 2%, 10% అని అడుగుతారు. ఒకవేళ మనకి క్వశ్చన్లో ఏమీ అడగకపోతే డైరెక్ట్గా డిఫాల్ట్గా ఏమని తీసుకుంటామంటే 5% అని డిఫాల్ట్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి టెస్ట్ స్టాటిస్టిక్. సో ఈ టెస్ట్ స్టాటిస్టిక్ ఏంటి అంటే, మనం ఏదైతే క్వశ్చన్కి ఇచ్చిన క్వశ్చన్కి ఏదైతే టెస్ట్ అనేది మనం దానికి ఏం చేస్తున్నాం, అప్లై చేస్తున్నామో ఆ టెస్ట్కి సంబంధించిన ఫార్ములాని టెస్ట్ స్టాటిస్టిక్ అంటాం. సో దీని ద్వారా మనం క్యాలిక్యులేటెడ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫార్ములా ఏంటి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు P1 మైనస్ P2 బై రూట్ ఓవర్ PQ ఇంటూ 1/N1 ప్లస్ 1/N2. సో ఇక్కడ P1 అంటే ఏంటి, x1/N1. x1 అంటే ఏంటి, శాంపుల్ మీన్. సో ఇదొక శాంపుల్ మీన్, ఇదొక శాంపుల్ మీన్, ఇదొక సైజు, ఇదొక సైజు. ఓకేనా, సో P2 అంటే x2/N2. నెక్స్ట్ ఈ P, ఈ Q ఉన్నాయి కదా, సో ఈ ఫార్ములా, సో మనం ఇప్పుడు 2 ప్రాబ్లమ్స్ అనేవి చూస్తాము. ఈ 2 ప్రాబ్లమ్స్లో కూడా డిఫరెంట్ ఫార్ములాస్ అనేవి ఉంటాయి. సో పైది మారదు కానీ కిందది ఒకటే మారుతుంది. ఎందుకు అంటే, సో మనకి ఎప్పుడైతే క్వశ్చన్లో PQ వాల్యూస్ అనేవి ఇవ్వరో అలాంటప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? సో ఈ P, ఈ Q వాల్యూ ఎప్పుడైతే మనకి క్వశ్చన్లో ఇవ్వరో ఆ టైంలో మనం ఈ ఫార్ములాస్ అనేవి యూజ్ చేసి PQ అనేవి ఫైండ్ అవుట్ చేసి ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. ఒకవేళ PQ అనేవి డైరెక్ట్గా మనకి క్వశ్చన్లో ఇచ్చేస్తే ఏ ఫార్ములా యూజ్ చేయాలో మన ప్రాబ్లంలో చూద్దాం. సరేనా, సో ఇదొక ఫార్ములా, బేసిక్గా ఇదే అడుగుతారు. సో ఇదొక ఫార్ములా ఏంటి, ఒకవేళ P అనేది వాల్యూ మనకి ఇవ్వకపోతే P ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2/N1 ప్లస్ N2. Q ఏంటి, 1 మైనస్ P. ఓకే కదా. సో ఫిఫ్త్ స్టెప్ వచ్చేసరికి ఏంటి, కన్క్లూజన్. సో కన్క్లూజన్ అంటే మనకి ఇక్కడ నుండి జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ అనేది వస్తుంది. మనకు ఆల్రెడీ జెడ్ టేబుల్ వాల్యూస్ అనేవి తెలుసు. సో ఏంటి, లెస్ దెన్ అయితే యాక్సెప్ట్ చేయాలి, గ్రేటర్ దెన్ అయితే ఏం చేయాలి, రిజెక్ట్ చేయాలి. సో ఇది ప్రాసెస్ దేనికి, జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్కి ప్రాసెస్ ఇది. సో ఫస్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ప్రాబ్లమ్స్ ఆన్ జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఏ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ subjects samples to completing brands of transistors to an accelerator in performance test. If 45 of 180 transistors of first kind and 34 of 120 transistors of second kind, చూడండి ఇక్కడ ఏంటి, if 45 of 180 transistors అంటే ఏంటి, 45 ఆఫ్ 180 అంటే 180లో 45. సో ఇక్కడ సైజ్ ఏంటి, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, 45 అనేది సైజా 180 అనేది సైజ్ అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇఫ్ 45 ఆఫ్ 180 అంటే 180లో 45 అంటే అప్పుడు సైజ్ ఎంత అవుతుంది, 180 అవుతుంది. సో N1 వాల్యూ ఏంటవుతుంది, 180 అవుతుంది. మరి 45 ఏమవుతుంది అంటే x1.
సో 180లోన 45 తీసుకున్నాము అంటే అది ఏంటి అర్థము? శాంపుల్ అని అర్థం. సో శాంపుల్ మీన్ x1 మీన్స్ శాంపుల్ మీన్. సో n1 వచ్చేసరికి 180, x1 వచ్చేసరికి 45. నెక్స్ట్ ట్రాన్సిస్టర్స్ ఆఫ్ ఫస్ట్ కైండ్, ఇదేంటి ఫస్ట్ కైండ్, అండ్ 34 ఆఫ్ 120 అంటే n2 అనేది ఎంత అవుతుంది? 120 అవుతుంది. నెక్స్ట్ 34 అనేది ఏటవుతుంది? x2 అవుతుంది. సో ఇది శాంపుల్ 1, ఇది శాంపుల్ 2. మనకి క్వశ్చన్లో ఏంటుంది ఇక్కడ? మీన్ అనేది ఉందా? మీన్ అనేది లేదు. ఎస్డి స్టాండర్డ్ డేవియేషన్ అనేది ఉందా? లేదు. కానీ ఏముంది? 2 శాంపిల్స్ అనేవి ఉన్నాయి. సో అప్పుడు ఇది ఏంటి? దీనికి ఏ టెస్ట్ యూజ్ చేయాలి? డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్. సో దానికి మనం అది చేయాలి. సో లేకపోతే చూడండి, ఒక్కొక్కసారి డిఫరెన్స్ బిట్వీన్ ప్రపోర్షన్స్ అని డైరెక్ట్గా అడిగేస్తారు కూడానా. డిఫరెన్స్ బిట్వీన్ ప్రపోర్షన్స్ అంటే డైరెక్ట్గా అడిగేస్తే నో ప్రాబ్లం. ఒకవేళ అడగకపోతే ఏం చేయాలి అంటే, ఇక్కడ మీన్ లేదు, స్టాండర్డ్ డేవియేషన్ కూడా లేదు, ఇక్కడ ఒక శాంపుల్, ఇక్కడ ఒక శాంపుల్, 2 శాంపిల్స్ ఇచ్చారు. సో కాబట్టి ఇదేంటి? డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ అని మీరు ఐడెంటిఫై చేసి ఆ టెస్ట్ అనేది ఇక్కడ అప్లై చేయాలి. సో నెక్స్ట్ మెయిన్ ఏది చూసుకోమన్నాను? ఇది లార్జ్ శాంపుల్ టెస్ట్ అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పాను? మనకి ఏదైతే సైజ్ ఇచ్చారో ఆ సైజ్ అనేది ఏమని చెప్పాను? 30 కన్నా ఎక్కువ ఉండాలి. సో n గ్రేటర్ దెన్ 30 అయితే అప్పుడు లార్జ్ శాంపిల్స్ అనేవి యూజ్ చేయాలి. సో ఇప్పటివరకు మనం చూసిన టెస్ట్లు అన్నిటిలో కూడా సైజెస్ అనేవి ఏంటి? 30 కన్నా పెద్దవి, కాబట్టి మనం లార్జ్ శాంపుల్ అని యూజ్ చేస్తున్నాం. సో ఇవన్నీ లార్జ్ శాంపుల్వే, ఓకేనా. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వచ్చేద్దాం. 34 ఆఫ్ 120 ట్రాన్సిస్టర్స్ ఆఫ్ సెకండ్ కైండ్ ఫెయిల్ ద టెస్ట్. వాట్ కెన్ బి కన్క్లూడెడ్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. సో ఇక్కడ మనకి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి? ఆల్ఫా కూడా ఇచ్చేసారు. ఎంత? 0.05. సో 0.05 అంటే ఎంత? 5% అబౌట్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రపోర్షన్స్. సో మనకేంటి? డిఫరెన్స్ బిట్వీన్ అనేసి డైరెక్ట్గా అడిగేస్తారు. సో నో ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే H0 వాల్యూ మనకి ఇక్కడ మీన్ వాల్యూ అనేసి ఇవ్వరు, అంతే కదా. మనకేంటి? మీన్ వాల్యూ అనేది ఉండదు. కాబట్టి ఎలా తీసుకుంటాం? P1 = P2 అని తీసుకుంటాం. ఓకే. మరి ఆల్టర్నేటివ్ హైపోథిసిస్లోకి వచ్చేసరికి H1కి వచ్చేసరికి ఏంటి? మనకి P1 = P2 ఒకటి ఉంటుంది, లెస్ దెన్ గ్రేటర్ దెన్ అదొకటి ఉంటుంది. మరి ఆ రెండిట్లో ఏం తీసుకోవాలి అంటే, ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమైనా ఇచ్చారా? P1 < P2 కానీ, P1 < P2 కానీ ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు. సో ఎప్పుడైతే మనకి క్వశ్చన్లో కండిషన్ ఇవ్వరో అలాంటి టైంలో మనం డైరెక్టర్గా ఏమీ ఆలోచించకుండా P1 = P2 అనేది రాసేయచ్చు, ఓకే కదా. ఎప్పుడైతే మనకి కండిషన్ ఇవ్వరో ఆ టైంలో మనం P1 = P2 అని డైరెక్ట్గా రాసేయచ్చు. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ రాసాను చూడండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఏంటి? H0 నల్ హైపోథసిస్లో మీన్ అనేది మనకి ఇవ్వట్లేదు కాబట్టి P1 = P2 అని రాసుకుంటాం. H1 వచ్చేసరికి ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఏంటి? మనకి కండిషన్ అనేది ఇవ్వలేదు కాబట్టి P1 = P2 అని తీసుకున్నదని చెప్పాను. సో P1 = P2 అయితే అది 2 టైల్ అని కూడా చెప్పాను. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఆల్ఫా అంటే ఏంటి? లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే మనం ఇందాక ఎంత ఇచ్చాం? 0.05 అని చెప్పాం. 0.05 అంటే 5% అనేసి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి టెస్ట్ స్టాటిస్టిక్. సో టెస్ట్ స్టాటిస్టిక్ యొక్క ఫార్ములా ఏంటి? మనం ఇది తీసుకుంటున్నాం. ఇదే ఎందుకు తీసుకున్నామంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో P వాల్యూ కానీ Q వాల్యూ కానీ ఇచ్చారా? ఇవ్వలేదు. కాబట్టి వాల్యూస్ అనేవి ఇవ్వలేదు కాబట్టి మనం ఈ ఫార్ములానే తీసుకుంటున్నాం, ఓకే కదా. సో ఇప్పుడు చూడండి, సో మనకి P వాల్యూ Q వాల్యూ లేదు ఫార్ములా ప్రకారం. సో కాబట్టి ఇప్పుడు మనం P వాల్యూని Q వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో P1 వాల్యూ ఏంటి? x1/n1, P2 x2/n2. సో ఆ వాల్యూస్ అనేవి చేస్తే 0.25, 0.283 వచ్చాయి. నెక్స్ట్ P వాల్యూ కావాలంటే x1 + x2/n1 + n2. సో ఆ వాల్యూ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 0.263 వచ్చింది. నెక్స్ట్ Q ఏంటి? 1 - P అంటే 1 - 0.263 అంటే 0.737 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ తీసుకువెళ్ళి ఈ ఫార్ములాలో మనం ఏం చేయాలి? దాన్ని
ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత 0.647. సో మనకు క్యాలిక్యులేటెడ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు లాస్ట్లో కన్క్లూజన్ వచ్చేసరికి ఏంటి, జెడ్ టేబుల్ వాల్యూ ఫర్ 5% ఈజ్, సో 5% అనేది 2 టైల్ దగ్గర ఎంత వాల్యూ 1.96. సో ఒకసారి మీకు టేబుల్ వాల్యూ అనేది చూపిస్తాను. చూడండి ఇక్కడ 5% అనేది 2 టైల్ దగ్గర వాల్యూ ఎంత 1.96. సో ఇక్కడ మనం అదే రాసుకున్నాం, జెడ్ టేబుల్ వాల్యూ ఫర్ 5% ఈజ్ 1.96. ఎక్కడ 2 టైల్ దగ్గర 1.96. ఇప్పుడు క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఎంత 0.647. సో నెక్స్ట్ టేబుల్ వాల్యూ ఎంత 1.96. సో ఈ రెండిట్లో పెద్దది ఏంటి 1.96 పెద్దది, కాబట్టి జెడ్ క్యాలిక్యులేటెడ్ లెస్ దెన్ జెడ్ టేబుల్ వాల్యూ. లెస్ దెన్ ఉంటే ఏమని చెప్పాను, యాక్సెప్ట్ H0 అని చెప్పాను. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేసాం మనం, ఎప్పుడైతే క్వశ్చన్లో PQ వాల్యూస్ అనేవి ఇవ్వలేదో అలాంటి టైంలో అవి ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేయడానికి ఈ ఫార్ములాని యూజ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. 2 large populations, there are 30%, 25% respectively of fair-haired people. Is this difference likely to be hidden in sample of 1200 and 900 respectively from 2 populations? సో ఇక్కడ మనకి మీన్ అనేది ఏమైనా ఉందా, లేదు. స్టాండర్డ్ డేవియేషన్ అనేది ఉందా, ఏమీ లేదు. 2 శాంపిల్స్ అనేవి ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి ఏంటి, డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్. ఓకే కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ H0 మనకి ప్రపోర్షన్స్ అనేవి ఏ టెంపుల్ లేదు కాబట్టి P1 ఈజ్ P2. H1 వచ్చేసరికి కండిషన్ ఏ టెంపుల్ లేదు కాబట్టి P1 ఈజ్ నాట్ ఈక్వల్ టు P2. ఇది వచ్చేసరికి 2 టైప్. ఆల్ఫా వచ్చేసరికి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇక్కడ మనకి ఏమైనా ఇచ్చారా, ఏమీ ఇవ్వలేదు. సో నేను ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్గా ఏమని తీసుకోవాలని చెప్పాను, 5% తీసుకోవాలని చెప్పాం, తీసుకున్నాం. నెక్స్ట్ టెస్ట్ స్టాటిస్టిక్. సో టెస్ట్ స్టాటిస్టిక్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లో మనకి 30%, 25%. సో అంటే ఏంటిగా మనకి పాపులేషన్స్ వాల్యూ అనేవి ఇచ్చేస్తారు. ఇందాక అక్కడ PQ వాల్యూస్ అనేవి ఇవ్వలేదు. ఇక్కడ సో మనం ఏంటనుకుందాం, PQ వాల్యూస్ అనేవి ఇచ్చేస్తారు. సో దీని ప్రకారం PQ వాల్యూస్ అనేవి ఇచ్చేస్తారు. అలాంటప్పుడు ఫార్ములా ఏంటి అంటే చూడండి. సో ఫార్ములా వచ్చేసరికి Z ఈజ్ ఈక్వల్ టు P1 మైనస్ P2 రూట్ ఓవర్ P1 Q1 బై N1 ప్లస్ P2 Q2 బై N2. సో ఇక్కడ మనకి ఏం కావాలి, P1 వాల్యూ కావాలి, P2 వాల్యూ కావాలి, Q1 వాల్యూ కావాలి, Q2 వాల్యూ కావాలి. అప్పుడు P1 ఏంటి ఫస్ట్, సో P1 అనేది 30%, P2 అనేది 25% అనుకుందాం. సో 30% అంటే 30/100 అంటే 0.3, 25% అంటే 25/100 0.25. ఓకే కదా. నెక్స్ట్ ఏం కావాలి మనకి, ఫార్ములా ప్రకారం Q1 Q2 కావాలి. Q1 అంటే ఏంటి 1 మైనస్ P1, Q2 అంటే 1 మైనస్ P2. సో 1 మైనస్ P1 అంటే 1 మైనస్ 0.3 అంటే 0.7, 1 మైనస్ 0.25 అంటే 0.75. సో P1 P2 Q1 Q2 వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి. నెక్స్ట్ N1 N2 వాల్యూస్ ఏంటి, N1 వాల్యూ N2 వాల్యూస్ ఏంటి, 1200 900. 1200 అనేది N1, 900 అనేది N2. ఓకే కదా. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సబ్స్టిట్యూట్ చేయగా మనకు వచ్చిన వాల్యూ ఏంటి 2.55 అనే వాల్యూ వచ్చింది. సో లాస్ట్ కన్క్లూజన్ వచ్చేసరికి జెడ్ టేబుల్ వాల్యూ ఫర్ 5%, 2 టైల్ దగ్గర మనకి ఇందాకే చూసాం కదా ఎంత 1.96. సో ఈ 1.96 జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఎంత 2.55. ఇక్కడ టేబుల్ వాల్యూ వచ్చేసరికి 1.96. అంటే జెడ్ క్యాలిక్యులేటెడ్ ఈజ్ గ్రేటర్ దెన్ జెడ్ టేబుల్ వాల్యూ. గ్రేటర్ దెన్ ఉంటే రిజెక్ట్ H0, ఇందాక లెస్ దెన్ కాబట్టి అది యాక్సెప్ట్ H0. ఓకే కదా. అసలు PQలు అనేవి అంటే పాపులేషన్ వాల్యూస్ అనేవి ఇస్తే ఈ ఫార్ములా, ఒకవేళ ఇవ్వకపోతే అప్పుడే ఫార్ములా యూజ్ చేయాలి, ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.